వరలక్ష్మి వ్రత నోములు చాలా అందంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది కదా వరలక్ష్మి వ్రతం అంటే, ఇది కదా నోము అంటే. అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారు. అమ్మవారు చాలా చక్కని అలంకారంతో దర్శనమిస్తున్నారు. పొంగూరు రమాదేవి గారు కూడా చాలా చక్కగా అమ్మవారిలాగా రెడీ అయ్యి కూర్చొని పూజ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా లలితా సహస్రనామాన్ని ఎంతో అద్భుతంగా పఠిస్తూ ఉన్నారు. ఇదే కదా వరలక్ష్మి వ్రతం అంటే. ఎంతో చక్కగా అమ్మవారిని రెడీ చేశారు. మేడం, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎన్నేళ్ళ నుంచి మీరు ఆచరిస్తున్నారు మేడం? దాదాపు చాలా 30 years నుంచి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఇంట్లో. అంటే వరలక్ష్మి వ్రతం అనేది మనము ఎలా పెద్దగా చేసుకుంటున్నామా, ఎంత ఇదిగా చేసుకుంటున్నానా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. మనస్ఫూర్తిగా మనం ఏది అమ్మవారికి ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకొని వ్రతం ఆచరించుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్. ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఫ్యామిలీస్తో సహా ఇక్కడికి వచ్చారు, అమ్మవారిని దర్శించుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి నారాయణ గారి యొక్క విజయానికి సహకరించిన వారందరూ ఇక్కడికి రావటం, అది కూడా ప్రత్యేకించి ఫ్యామిలీస్తో. మిగిలిన వాళ్ళని మనం మామూలుగా వార్డులో వచ్చినప్పుడు కలుస్తాం, లేకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారి దగ్గరికి వచ్చినప్పుడు అట్లా రకరకాల సందర్భాల్లో కలిసి ఉన్నాయి చాలా ఉన్నాయి. కానీ ప్రత్యేకించి వాళ్ళ ఫ్యామిలీస్తో రావటం చాలా ఆనందంగా. సార్, యాక్చువల్గా ఎమ్మెల్యేస్ వాళ్ళ ఇంటి దగ్గరికి కార్యకర్తలను పిలిచి వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి ఇలా ఎప్పుడు చేయరు, కానీ మీరు మాత్రం ప్రతి పండగలోనూ వాళ్ళని పిలిచి వాళ్ళతో పాటు జరుపుకుంటున్నారు. నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కదా, అందుకని.